భూగర్భ డ్రైనేజ్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్. ఇంత చిన్న కార్పొరేషన్ కి ఎక్కడ భారతదేశంలోనే ఎక్కడ రాలేదు. అది గౌరవ ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద అటు విశాఖపట్నానికి 3 ప్రాజెక్ట్స్ వస్తే మంగళగిరికి 4వ ప్రాజెక్ట్ వస్తే నిజంగానే మంగళగిరి ప్రజలు అదృష్టాన్ని నేను భావిస్తున్నా. మంగళగిరి నియోజకవర్గం వాసిగా ఈ ప్రాజెక్ట్ ని పర్సనల్ గా పర్యవేక్షిస్తాం. నేను కూడా అధికారులు చెప్పాను, అన్ని తవ్వుకుంటా వెళ్ళి మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతాం కాదు. ఎక్కడైతే తవ్వుతారో విత్ ఇన్ 7 రోజుల్లో అది మళ్ళీ 100% రిస్టోర్ చేయాలి. ఎండ్ టు ఎండ్ బ్లాక్ టాప్ వేయాలి ఆర్ వైట్ టాప్ చేయాలి. లొకేషన్ బట్టి కావాల్సిన ప్లాంటేషన్ కూడా ఒకేసారి చేస్తే ప్రజలు కూడా ఇబ్బంది పడరని నేను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశా. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గం నంబర్ 1 ఉండాలనేది. దానికి అహర్నిశలు కష్టపడతా. ఎందుకంటే 91,000 మెజారిటీతో ప్రజలను ఆశీర్వదించి దీవించి శాసనసభకు పంపించినప్పుడు ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాపైనది. ఆ దిశగానే మంగళగిరి ప్రజల కోసం పనిచేస్తానని వాళ్ళకి హామీ ఇస్తూ ఒక మోడల్ రూపొందిస్తున్నాను. నా ఆలోచన నేను అటు పక్కన రాజకీయాలు గానీ ఇటు పక్కన ప్రభుత్వ కార్యక్రమాలు ఇది ఒక మోడల్ గా నేను భావిస్తున్నా. ఇది మిగతా నియోజకవర్గాలు కూడా దశల వారీగా తీసుకెళ్లే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలుపుకుంటూ